యెస్. మహేష్ బాబు వన్స్ తన సినిమాకు సంబంధించిన సబ్జెక్టులు ఫిక్స్ అయిపోయిన తర్వాత తనకున్న డౌట్స్ దర్శకుడు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఇక ఆ సినిమాకు సంబంధించిన మేకింగ్లో కానీ ఆ సినిమాకు సంబంధించిన పాటల ట్యూనింగ్లో కానీ పెద్దగా పట్టించుకోరు. పైగా త్రివిక్రమ్ లాంటి దర్శకుడికి ఒక మంచి మ్యూజిక్ సెన్స్ ఉంటుందన్న క్రమంలో అన్నీ కూడా త్రివిక్రమ్కి వదిలేసి ఆయన పని ఆయన చెప్పిన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ కంఫర్ట్ లెవెల్స్ అనేవి ఆయనకి ఖచ్చితంగా ఉంటాయి. తొలిసారి మహేష్ బాబు సినిమాకు సంబంధించి ఒక పాట విషయంలో ఏర్పడిన ఈ కాంట్రవర్సీ అనేది చాలా మార్పులను మహేష్ ఆలోచన విధానంలో కూడా చాలా వరకు మార్పులు తీసుకొచ్చిందని చెప్పే ప్రచారం ఇప్పుడు గట్టిగా జరుగుతుంది. ఓ మై బేబీ పాట విషయంలో అభిమానులు తీవ్రంగా స్పందించడం, సో ఇది గుంటూరు కారం టీంకి సంబంధించిన మెంబర్స్కి మధ్య, నిర్మాతకి మధ్య, ఫ్యాన్స్కి మధ్య ఒక గొడవ అనేది సోషల్ మీడియాలో జరగటం, అనంతరం దాన్ని ట్వీట్స్ అనేవి డిలీట్ చేయటం, రామజోగయ్య శాస్త్రి కానీ నిర్మాత కానీ ఫర్దర్గా ఏదైతే వివాదం ఉందో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఫ్యాన్స్ను వాళ్ళ దృష్టి మరల్చేలాగా కూడా ఇమీడియట్గా ఒక మాస్ సాంగ్ను విడుదల చేయాలి అని చెప్పే కోణంలో చిత్ర యూనిట్ అంతా కూడా ఆ ప్లానింగ్లో ఉంటూ వచ్చారు. అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం ఇండస్ట్రీ టాక్ ఏంటంటే కనుక త్వరలో రిలీజ్ చేయాలనుకుంటున్న ఆ మాస్ సాంగ్ అనేది మార్పులు చేయాల్సిందిగా మహేష్ పర్టికులర్గా సూచించారు, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అని చెప్పి ఒక ప్రచారం అనేది విపరీతంగా ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకు మహేష్ బాబు తొలిసారి ఒక పాట విషయంలో ఎంతలాగా కూడా ఆయన ఎక్కువ ఫోకస్ చేయడానికి కారణం ఏంటంటే కనుక ఇప్పటికే ఈ 2 సాంగ్స్ ఏవైతే విడుదలయ్యాయో దమ్ మసాలా బిర్యానీ అనే సాంగ్ ఏదైతే ఉందో దాని మీద ఓకే పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ కూడా అభిమానుల నుంచి ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అని చెప్పి వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారని అర్థమవుతుంది. ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేశారు. బట్ ఎలాంటి వివాదం లేదు. ఎప్పుడైతే ఓ మై బేబీ వచ్చిందో ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేదు, ఒక మంచి మెలోడీని ట్యూన్ని ఇస్తారు తమనని చెప్పేసి అనుకున్నారు. కానీ దానికి తగ్గట్టుగా కూడా సాహిత్యం అనేది ఎక్కువగా ఇంగ్లీష్ పదాలతో ఉండటం అనేది అభిమానులను ఆకర్షించలేదు. ఇది ఇంత వివాదం దారితీసిన తర్వాత ఇది పర్టికులర్గా చిత్ర యూనిట్లో విపరీతమైన చర్చకు దారితీసింది. ఎందుకు ఇంత నెగిటివిటీ రావడానికి గల కారణం, మనం ఉండి ఫ్యాన్స్ వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తే ఎందుకు కెలుక్కోవాల్సి వచ్చింది అనే కోణంలో కూడా ఒక చర్చ జరిగింది. ఇక ముందు ఎలాంటి రిపీట్ కాకుండా చూసుకోవాలని జరిగింది. బట్ మాస్ సాంగ్ ఏదైతే ఉందో అది ఇంకా చిత్రీకరణ చేయాల్సి ఉంది. ట్యూనింగ్ పరంగా కూడా మహేష్ ఇది ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ గరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆశించే స్థాయిలో ఇంకొంచెం బెటర్మెంట్ ఉంటే బాగుంటుంది అన్న కోణంలో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే తొలి నుంచి కూడా గుంటూరు కారం సినిమా విషయంలో తమన్ మ్యూజిక్ సరిగ్గా లేదు, ఈ విషయంలో మహేష్ కానీ త్రివిక్రమ్ కానీ డిసప్పాయింట్ అయ్యారు. గతంలో అలవైకుంఠపురంలోకి ఇచ్చిన స్థాయిలో ఆయన ఇవ్వట్లేదు అని చెప్పేసి త్రివిక్రమ్ ఫీల్ అయ్యారు. అందుకే తమన్ను తప్పించి అనిరుద్ధుని పెట్టుకుంటున్నారు అనే ప్రచారం జరిగింది. బట్ ఒకానొక టైంలో తమని వీటన్నిటిని ఖండించి తన ట్యూన్స్ అనేవి త్రివిక్రమ్కి తెలుసు, ముందు నుంచి తాను ఏంటనేది తెలుసు కాబట్టి ఇలాంటి ప్రచారాలని తాము చూసి నవ్వుకున్నాం అన్నట్టుగా కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. బట్ ఇప్పుడు విడుదలైన ఈ పాటల విషయంలో వచ్చిన మిశ్రమ స్పందన గమనించిన తర్వాత సో ముందు నుంచి జరుగుతున్న ప్రచారం నిజమేనా అని చెప్పేసి మరొకసారి ఆ టాపిక్ గురించిన చర్చ అనేది జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మహేష్ బాబు తాను స్వయానా పూనుకుని అభిమానులు ఇంతలాగా హట్ అయ్యారు కాబట్టి వాళ్ళ అభిమానులను తిరిగి ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలాగా చేయాలి అని చెప్పేసి ఒక మాస్ సాంగ్ ఏదైతే వాళ్ళు అనుకున్నారో దాని ట్యూన్ను మరింత బెటర్గా ఉండేలాగా చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇది అంటే అభిమానులు నెగిటివిటీని ఆదిలోనే తెంపేస్తే ఖచ్చితంగా సినిమా విడుదల వరకు కూడా దీన్ని తీసుకువెళ్లకుండా ఒక మంచి తిరిగి మళ్ళీ ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే గుంటూరు కారంకి సంబంధించిన గ్లింప్స్ వచ్చిన కాడి నుంచి అంచనాలు 100కి 200% రెట్టింపు అయిపోయాయి. మళ్ళీ ఒక పోకిర్ రేంజ్ సినిమా ఈ సినిమా మహేష్ బాబుని మనం చూడబోతున్నాం అని చెప్పేసి అభిమానుల మైండ్లో ఫిక్స్ అయిన క్రమంలో పాటలు కూడా అదే స్థాయిలో వాళ్ళు ఆశిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తాజాగా ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఇంకా మనం బెటర్గా చేస్తే బాగుంటుంది కదా అనే దోణంలో చిత్ర యూనిట్ అని కూడా భావిస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన వర్క్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక ముందు చేయబోయే ఈ పాటల విడుదల కానీ దీనికి సంబంధించి తమ చేతిలో ఏదైతే ఉందో దాన్ని ఇంకా బెటర్గా తీసుకువెళ్ళాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో మహేష్ నేరుగా ఇన్వాల్వ్ అవుతాం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.